హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వ్లాగ్ చూసుంటే కనుక నేను ఫ్లైట్ మిస్ అయ్యి మళ్ళీ సెకండ్ ఫ్లైట్కి వచ్చాను. ఫైనల్లీ నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయినప్పుడు మనీ వేస్ట్ అయిందని కొంచెం బాధ అయితే, సెకండ్ మళ్ళీ బడ్జెట్ ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి కాబట్టి, ఎందుకంటే లీవ్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు. సో ఉన్న లీవ్స్లోనే వాడుకోవాలి కాబట్టి సో మనీ ఏదైనా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ట్రిప్ అయితే మేము కంటిన్యూ చేసాము. సో ఫైనల్లీ మా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాం. స్టార్ట్ అయ్యేదానికి టైం పట్టింది. సెకండ్ డే మేము ఫ్లైట్ ఎక్కినప్పుడు మాకు ఆల్రెడీ ఫ్లైట్ డిలే అయింది. అండ్ తర్వాత సరే ఫ్లైట్ డిలే అయింది కదా అని చెప్పి మేము అలానే కూర్చున్నాము. కూర్చుంటే మా అనౌన్స్మెంట్ ఇచ్చిన గేట్ అయితే వేరు. సరే గేట్ వేరే ఇచ్చారు కదా అని చెప్పి మేము ఆ దగ్గరలోనే కూర్చుంటే రివర్స్లో చెప్పారు. సడన్గా వితిన్ ఒక 2-3 మినిట్స్ ముందు చెప్పారు, గేట్ ఇక్కడ కాదు మీది మార్చామని చెప్పి. మళ్ళీ లగేజ్ తీసుకొని ఫాస్ట్గా పరుగు అక్కడికి వెళ్ళాము. వేరే గేట్ నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళాము. సో అంతా కూడా ఏదో అయిపోయింది. ఫైనల్లీ ఎంటర్ అయితే అయిపోయాం. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు నాకైతే కొంచెం ఎవరో తోసినట్టు అనిపించింది సడన్గా. ఎందుకంటే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అంత తెలీదు. బట్ వెళ్ళిన తర్వాత కొంచెం హైట్ రీచ్ అయిన తర్వాత నాకు ఆ ఫ్లైట్లో వచ్చిన ఎయిర్ సౌండ్కి తర్వాత ఆ ఫ్లైట్ సౌండ్కి ఎయిర్ సౌండ్కి ఫుల్ ఇరిటేషన్ వచ్చి ఎట్ లాస్ట్ నా ట్రావెల్ అయ్యేసరికి ఫుల్ హెడేక్ కూడా వచ్చింది. బ్రహ్మానందం బాస్ సినిమాలో మీరు చూసుంటే ఎలా ఫీల్ అవుతాడు, ఎక్సైట్మెంట్ భయం, సేమ్ అలానే ఫీల్ అయ్యాను. తర్వాత మేము ఫ్లైట్ దిగిన తర్వాత మాకు ఇలా బస్ అయితే వచ్చింది. సో బస్ నుంచి మాకు కొంచెం ఎయిర్పోర్ట్ వరకు దించుతారు. డ్రాప్ చేసిన తర్వాత మన లోపల ఇదంతా లగేజ్ ఏరియా సెక్షన్. సో మన బ్యాగేజ్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. అయితే ట్రాలీస్ ఏదైనా ఉంటే కనుక మనకి ఇలా డైరెక్ట్ వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ట్రాలీస్ కాకుండా బ్యాగ్స్ లాంటివి అయితే మనకి ట్రేస్లో పంపిస్తారు. మీరు అక్కడ వీడియోలో చూస్తే ట్రేస్ కూడా వస్తున్నాయి. సో అలా ట్రేస్లో పెట్టి మన బ్యాగ్స్ పంపిస్తారు. ట్రాలీస్ అయితే క్యాజువల్గానే వస్తాయి. సో అలా మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని సో ఎగ్జిట్ అయిపోవడమే. ఇది వచ్చేసి ఎగ్జిట్ వే. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేనైతే అసలు ఎంత బాగుంది అని ఫీల్ అయ్యాను. చూడడానికి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది అనుకున్నాను. బట్ అంతే భయం కూడా అనిపించింది. ఆల్మోస్ట్ మేము దిగేసరికి 2 o'clock అలా అయిపోయింది. సో అక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అంత భయం కూడా. ఎక్కువసేపు ఎవరైనా తెలియని ఏరియాలో ఉండలేము కదా. బట్ చూడడానికి అయితే నాకు ఈ మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల ఏదైతే ఉందో సో పిక్స్, వీడియోస్ ఇలాంటివి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో తర్వాత ఇక్కడి నుంచి మేము బుక్ చేసుకున్నాం, క్యాబ్ బుక్ చేసుకొని. సో మేము ఏదైతే హోటల్స్లో ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నాము సో అక్కడికి మేము వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ మొత్తం నార్త్ గోవాలో చూద్దాము అని ఫిక్స్ అయ్యాము. సో అక్కడి నుంచి మాకు అన్నీ దగ్గరలోనే చూసుకున్నాము. రూమ్ అండ్ నెక్స్ట్ అలానే దగ్గరలో ఉన్న ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. మోస్ట్లీ అగోడా ఫోర్ట్, అగోడా బీచ్, నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ అండ్ నెక్స్ట్ అలానే స్ట్రీట్ షాపింగ్ చేసాము. అండ్ తర్వాత మేము బాగా బీచ్కి వెళ్ళలేదు. బట్ వేరే ఇంకోటి ఏదో బీచ్ ఉంది, అక్కడైతే నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగానే చేస్తున్నారు అని చెప్పి ఉంటే సో మేము అక్కడికి వెళ్ళాము. సో ఇవన్నీ తిరగడం అయితే బాగానే అయ్యింది ట్రిప్ అయితే. సో మేము తీసుకున్న రూమ్ ఇంటీరియర్ అంతా వైట్తో అయ్యిందనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ బెడ్ ఏంటి మొత్తం ప్రతిదీ లోపల వైట్. సో చాలా నీట్గా ఉంది. అండ్ తర్వాత మనకి అక్కడ వాటర్ అండ్ నెక్స్ట్ అలానే మిల్క్, కాఫీ శాచెట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కాఫీ పెట్టుకోవడానికి లేదంటే ఫుడ్ సర్వీసెస్ అయితే వాళ్ళకి మనం కాల్ చేసి ఇవ్వచ్చు, లేదంటే బయటనా తినేసి వచ్చేయచ్చు. బట్ ఎప్పుడైనా మీరు ఒక ఏరియాస్కి వచ్చామంటే మోస్ట్లీ ఫుడ్ హోటల్స్లో కాకుండా బయట ప్రిఫర్ చేయండి. బడ్జెట్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఎప్పుడు కూడా రూమ్స్లో తినద్దు. బయట వెళ్ళి తింటే మీకు స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకి మనీ కూడా సేవింగ్ అవుతాయి. సో అక్కడ బ్రషెస్ అండ్ నెక్స్ట్ అలానే షేవింగ్ కిట్స్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ మిగతా అన్నీ ఇక్కడ నార్మలే, ప్రతి రూమ్లో ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము. అగోడా ఫోర్ట్ అండ్ అగోడా బీచ్ ఒకటే దగ్గర. సో జస్ట్ 5 to 10 minutes డిస్టెన్సెస్లో ఉంటాయి. మేము ఆ ఎండలకి తట్టుకోలేక ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని కూర్చొని మొత్తం బీచ్ వ్యూ చూసుకుంటూ కూర్చున్నాము. ఆల్మోస్ట్ 1/2 hour, 1 hour అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం.
దెన్ అలా ఫోర్ట్‌కి అన్నీ చూసుకొని అంతా తిరిగాం. నేనేంటంటే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. బికాజ్ ఎక్కడెక్కడికెళ్ళాం, ఏమేమి చేసాం అనే దానికి చిన్న చిన్నవి పెడుతున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్స్‌లో ఇంకా క్లియర్‌గా ఉంటాయి. మీరు వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా గోవా చూసినట్టు ఉంటుంది. ఇవి వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ ఏదైతే ఫోటో ఫ్రేమ్స్‌లు ఉన్నాయో అవి బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఇలా చేశారు గోవా అని చెప్పి అక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మీకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. నాకు వాళ్ళందరినీ చూసి నాకు కూడా అనిపించింది, నేను కూడా చిన్న పిల్లని అయిపోతే బాగుండు మళ్ళీ అనేసి. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ నైట్ వ్యూ ఇదంతా కూడా. ఇది వచ్చేసి నైట్ వ్యూ బాల్కనీ నుంచి. నాకు ఎక్కడైనా రూమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ బాల్కనీసే చెక్ చేసుకుంటాను, బాగుంది లేదు అనేది. తర్వాత మంచిగా డిన్నర్ చేసాము, వచ్చేసి పడుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్లాన్, సో బయటకు వెళ్ళి మొత్తం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, స్ట్రీట్ షాపింగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ అని. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్